2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. తెనాలి నందులపేటలో టీఎన్సీ క్లబ్ రోడ్లో జరిగినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ స్థానిక మైనార్టీ నేతలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి, గాంధీనగర్, నందులపేట పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహించారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అట్లాగే టీడీపీ నాయకులు, అట్లాగే స్థానిక మైనార్టీ నాయకులు అందరూ కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘనంగా స్వాగతం పలికి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి అయితే ఆయన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు, ముస్లింలందరికీ కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించి స్వయంగా ఆయన చేతుల మీదుగా అయితే వారికి భోజనాన్ని అయితే వడ్డించిన పరిస్థితి ఉంది. అట్లాగే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మహిళలకు సంబంధించి దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున చేపట్టిన పరిస్థితి ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో దాదాపు నెల రోజుల పాటు ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో కఠిన ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు. రంజాన్ పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, అల్లా ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పనైతే ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్థానిక నేతలు, నిర్వాహకులందరినీ ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. నజీర్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా. తెనాలి నియోజకవర్గంలో హిందూ ముస్లింల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, సోదరి సౌభ్రాతృత్వం, లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దపీట వేస్తుంది. ఈ అంశంలోని చాలా స్పష్టంగా ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎన్ని ఇఫ్తార్ విందులు, అదే రకంగా ఒక రకంగా చెప్పండి క్రిస్మస్ సందర్భంలో, సెమీ క్రిస్మస్లో ఇదంతా కూడా ఒక ఆనవాయితీ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి అందరు పెద్దల్ని ఆహ్వానించి అందరికీ ఉచిత భోజనాలు, అదేవిధంగా ఉచిత వస్త్రాలని పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రత్యేకంగా నజీరు మరియు అదేవిధంగా కౌసి వీళ్ళందరికీ కూడా మత పెద్దలకి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారికి, అదేవిధంగా యాలప్రోడ్ గ్రామ వీళ్ళందరూ కూడా పెద్దలు
కపూర్ గారికి, మహేష్ గారికి, ఖాన్ గారికి, బాబుకి, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ప్రసాద్కి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ